ప్రజా సంక్షేమం మరియు ప్రజల అభివృద్ధి అనేటువంటి అజెండాతోనే మీ ముందుకు ఈరోజు వచ్చాయి. నేను ప్రతి ఒక్క ప్రజానికానికి నేను తెలియజేసుకుంటున్నా, అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నా. ఈరోజు ఈ వార్డులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బావిలో పూడిక కూరుకుపోయింది. అక్కడ బావిలో పూడిక తీస్తే ఆ నీళ్లతో ఆ స్వామి వారికి అభిషేకం చేయించవచ్చు, ఈ కాలనీ ప్రజలకు ఉపయోగపడొచ్చు అని అంటే కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అది చేసింది జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పుకోగలం. కనీసం స్కూల్ పిల్లల అవతల వంతెన దాటి యువతలకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే, కరెంటు పోతే పక్కనున్నటువంటి పెద్ద డ్రైనేజ్ లో పడేటువంటి ప్రమాదం ఉంది అని తెలియజేస్తే ఒక 30,000 రూపాయలు ఖర్చు చేయని పరిస్థితుల్లో ఆ పనిని కూడా పూర్తి చేసింది జనసేన పార్టీ అని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ఈ రోజు మా గొప్పలు చెప్పుకోవడానికి రాలే, మేము ఒక్కటే చెబుతున్నాం, ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథి గారిని గెలిపిస్తే జనసేన పార్టీ టీడీపీ పార్టీ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రతి ఒక్క బాధ్యత తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, నేను మీకు ఒక్కటే కోరుకునేది, మీ మధ్య ప్రతి వారు వచ్చి ఓటు అడుగుతారు, కానీ 10 ఏళ్లుగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఈ రోజు మీ జీవితాలను అభివృద్ధి చేయాలని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే కమలం గుర్తుకు ఓటు వేయించి గెలిపించండి. కేవలం మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాదు, నేను ఒక్క విషయం చెప్తున్నా, దౌర్జన్యాలు లేనటువంటి ఆదోనిని మీరు ముందు చూడబోతున్నారని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. రాజకీయం అంటే ఒకరిని బెదిరించో, ఒకరి మీద దౌర్జన్యం చేసో ఓట్లు దండుకునేది కాదు. రాజకీయం అంటే ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రజలకు మంచి చేసేది మాత్రమే ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, అటువంటి నాయకత్వం ఈ రోజు ఈ 3 పార్టీల్లో ఉంది. పార్థసారథి గారు మంచి విద్యావంతుడు. నేను మీకు అందరికీ చెప్తున్నా, చాలా సార్లు పెద్దలు మీనాక్షి నాయుడు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఈ రోజు ఆదోని అనేది అట్టడుగు స్థాయిలో ఉంది. ఒకప్పుడు ప్రధాన పట్టణంగా పేరుగాంచినటువంటి ఆదోనిలో ఈ రోజు ఉపాధి లేదు, ఈ రోజు ఉద్యోగాలు లేవు, ఈ రోజు రోడ్లు లేవు, ఈ రోజు ఇంటింటికి మంచినీరు లేదు. ఏ విషయంలో చూసుకున్నా కూడా ఆదోని కేవలం స్వార్థపర రాజకీయానికి బలి అయిపోతా ఉంది తప్పితే అభివృద్ధి చెందటం లేదు. అందుకే నిన్న పెద్దలు మీనాక్షి నాయుడు గారు చెప్పారు, ఈ ఆదోనికి పార్థసారథి గారిని గెలిపించిన వెంటనే 400 కోట్ల రూపాయలు ఆదోని నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి చేస్తారనేటువంటి గొప్ప విషయాన్ని ఆయన చెప్పారు. నేను అందుకే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, చివరి ఎన్నికలు వచ్చినప్పుడు 10 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు, ఒక 20 లక్షలతో డ్రైనేజీలు ప్రారంభోత్సవాలు అని చెప్పి నాటకాలు ఆడినటువంటి నాయకులను ఎన్నాళ్ళు చూస్తారు మీరు అని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాటికి అంటుంటారు, అభివృద్ధి అంటే చివరి 6 నెలల్లో టెంకాయ కొట్టడం కాదు, పరిపాలన వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజే టెంకాయ కొట్టి పూర్తి చేయడం అని చాలా సార్లు చెప్పారు. కానీ ఆదోని నియోజకవర్గంలో ఏం జరిగింది? మొత్తం రాజకీయం అంతా చివరి 6 నెలల్లోనే జరుగుతుంది. 4.5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి నాయకులు, 4.5 సంవత్సరాలు ప్రజల బాగోగుల్ని విస్మరించినటువంటి నాయకులు చివరి 6 నెలల్లో మళ్ళీ మీ మీద కపట ప్రేమను చూపించడానికి వస్తున్నారు. దయచేసి ప్రజలారా మీకందరికీ చెబుతున్నా, మోదీ గారి నాయకత్వం సంక్షేమానికి నిదర్శనమైతే నారా చంద్రబాబు గారి నాయకత్వం అభివృద్ధికి నిదర్శనం. అలాగే ఈ ఇద్దరి పార్టీల వెనక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కలిసి నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సహాయానికి నిదర్శనం అని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఏ పేద కుటుంబం కష్టం వచ్చినా కేవలం ప్రభుత్వ సంక్షేమాలే కాదు, మా జోబుల్లో డబ్బు తీసి, మా కష్టార్జితాన్ని తీసి కూడా మిమ్మల్ని ఆదుకుంటామని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కమలం గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే ఈ క్రాంతి నగర్ ని కమలం నగర్ గా
మీకు అందరికీ ఉందని నేను తెలియజేసుకుంటున్నా.